మాద్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ అమ్మవారిని అయితే కోరుకుంటున్నా. ఈరోజు శ్రావణ మంగళవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి. మనకెంతో ఇష్టమైన మాసమే ఈ శ్రావణ మాసం. ఆడవాళ్ళకు ప్రతి ఇంట్లో కూడా నిండుగా ఈ నెల రోజులైతే నిత్య దీపాలతోటి అయితే అమ్మవారైతే కలకలలాడుతూ ఉంటారు. నేను ఇక్కడ ఆల్రెడీ మార్నింగ్ లేసేసి మామూలుగా గుమ్మం ముందల నువ్వులు అవి వేసుకొని ఈ విధంగా అయితే నేను ఆ పక్క ఈ పక్క చిన్న ప్రమిదలలో ఉప్పు పోసుకొని తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ పెట్టి తర్వాత ఇక్కడ సైడ్లకైతే ఆ ఉప్పు మీద అయితే పెట్టుకున్నా. ఈ విధంగా పువ్వులు కూడా పెట్టుకొని ముగ్గు అయితే వేసుకొని గడపమానికి పసుపు పూసి బొట్లు అయితే పెట్టుకున్నా. తర్వాత మందిరంలో నేను అన్ని పువ్వులతో అయితే అలంకరించుకున్నా. అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత ఇక్కడ నేను అమ్మవారికి చిట్టి గాజులు అలా వేసాను. స్వామివారికి అమ్మవారికి కూడా తర్వాత వేసుకున్న తర్వాత ఇక్కడ నేను దీపాలు అయితే వెలిగించుకున్నా. ఆల్రెడీ వెలిగించుకొని ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికని ఒక బౌల్లో అయితే అమ్మవారిని ఇలా కూర్చోపెట్టుకున్నాను. ఫస్ట్ వాటర్ పోసి అభిషేకం చేసి తర్వాత కుంకుమ పసుపు గంధంతో కూడా నేను అమ్మవారికి అయితే ఈ విధంగా అయితే అభిషేకం పోసుకొని క్లీన్ చేసుకున్నాను. అవి అభిషేకం చేసిన నీళ్ళు పసుపు కుంకుమ నీళ్ళు ఉంటాయి కదండి, మనం ఎక్కడో తొక్కకుండా పోయాలి. చెట్ల మొదట్లో అయితే పోసుకోవాలి. తర్వాత అమ్మవారిని క్లీన్ చేసుకొని మళ్ళీ అదే బౌల్లో తెచ్చుకొని ఇక్కడ నేను పంచామృతాలతో అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నాను అండి. ఈ విధంగా పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతోటి అయితే ఈ విధంగా అయితే అమ్మవారికి అభిషేకము చేసుకుంటున్నా పంచామృతాలతోటి. ఈ పంచామృతం మనము చేసిన తర్వాత మనమే తీసుకోవాలండి, ఎక్కడ పడేయకూడదు. ఎందుకంటే అక్కడ ఏం లేవు కదండి, పాలు పెరుగు ఇవే కదా, మనమే తీసుకోవచ్చు, ఏమీ కాదు, ఎక్కడ పొయ్యకూడదు. ఇక్కడ నేను ఇలా పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని అమ్మవారికి గంధము కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకున్న తర్వాత మళ్ళీ అమ్మని యథావిధిగా పూజ గదిలోనే ఇలా పూజలు అయితే పెట్టుకున్న తర్వాత నేను కామాక్షి దీపం కూడా ఈరోజు వెలిగించుకున్నాను. కామాక్షి దీపం వెలిగించుకున్న తర్వాత అమ్మకు ఈరోజు ప్రసాదం కింద అయితే నేను పాలతో అయితే సేమియా చేసి పెట్టాను. పెట్టిన తర్వాత అమ్మకు పండ్లు కొబ్బరికాయ అవి అయితే అమ్మవారికి సమర్పించుకొని ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత నేను అగరబత్తీలు హారతి అయితే ఇచ్చుకున్నాను. అగరబత్తీలు అమ్మకి ఇలా ధూపంలాగా వేసి ఇచ్చుకొని మళ్ళీ హారతి అయితే ఇచ్చుకున్న తర్వాత ఇళ్ళంతా అయితే నేను ధూపం వేసుకున్నాను అండి. అమ్మకు ధూపం వేసిన తర్వాత ఇళ్ళంతా కూడా ధూపం వేసుకున్నాను. ఈరోజు పచ్చకర్పూరంతో ధూపం వేసుకొని ఇళ్ళంతా మనం పట్టించామనుకోండి మన ఇంట్లో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. మంగళవారం కానీ శుక్రవారం కానీ పచ్చకర్పూరంతో ధూపం వేసామంటే చాలా మంచిది. ఇంట్లో ధూపం అది వేసుకున్న తర్వాత ఇంకా నా పూజ అంతా అయితే ఈ విధంగా అయితే అయిపోయిందండి. నాకు చాలా బాగా అనిపించింది ఇట్లా నిండుగా అమ్మవారు. ఇలా నేను ఈరోజు అమ్మవారికి ఇక్కడ కాసుల మాల కూడా మామూలుగా వేసాను, చిట్టి గాజులు అన్నీ ఇలా అలంకరించుకున్నాను. నా దగ్గర పాదాలు కూడా ఉంటే నేను పూజలు అయితే పెట్టుకున్నా. ఈ విధంగా చూడండి, చాలా నిండుగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇలా పూజ గదిలో ఇలా నిండుగా ఉంది అమ్మవారు స్వామివారు అందరూ. నా దగ్గర ఎక్కువ ఫోటోలు కూడా అమ్మవారివే ఉన్నాయి. నేను నా పూజ గది ఇదండి, చిన్నగా ఉంటుంది, అందుకే నేను ఏ పూజ చేసుకున్నా నేను సపరేట్గానే చేసుకుంటాను. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నాను కంప్లీట్గా మొత్తము. చూడండి ఈ విధంగా ఈరోజు చాలామంది మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటారండి. చాలామంది నన్ను కూడా మాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఈరోజు మంగళగౌరి వ్రతం చేసుకుంటుందని తాంబూలాన్ని పిలిచింది. చాలా హ్యాపీ అనిపించింది. పూజ చేసుకున్న అమ్మటే ఇలా తాంబూలానికి కూడా వెళ్ళి తెచ్చుకున్నా. చాలా మంచిగా అనిపించింది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా కొత్త